అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంచలన లేఖను విడుదల చేశారు మావోయిస్టులు. సిపిఐ మావోయిస్టు పార్టీ ఆ లేఖను రిలీజ్ చేసింది. నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరుతో లేఖ విడుదలైంది. శాంతి చర్చలకు ముందుకు రావాలంటూ లేఖ సారాంశం. బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలంటూ లేఖలో డిమాండ్ చేయడం జరిగింది మావోయిస్టు పార్టీ. దానికి సంబంధించిన లేఖను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. శాంతి చర్చలకు సిపిఐ మావోయిస్టు పార్టీ ఎప్పుడు సిద్ధమే అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు రూపేష్. ప్రభుత్వ ఉద్దేశం వేరేలా కనిపిస్తుందంటూ చెప్పుకొచ్చారు. హింస ద్వారా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం చూస్తోందంటూ అక్కడ మెన్షన్ చేశారు. ఆపరేషన్ కగార్ను నెల రోజులు వాయిదా వేయాలి అంటూ అంశాన్ని అక్కడ ప్రతిపాదించడం జరిగింది. ఒక్కసారి ఆ లెటర్ను నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తాను. శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారు. శాంతి చర్చలకు మా పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. శాంతి చర్చలకు సంబంధించి మా పార్టీ కేంద్ర కమిటీ లేఖలు కూడా జారీ చేసింది. విశ్వాసరాహిత్యాన్ని తొలగించేందుకు మా వైపు నుంచి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్దేశం వేరేలా కనిపిస్తోంది. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ అణచివేత, హింసాకాండ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని ఫలితంగా బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ ప్రచారాన్ని వెంటనే ఆపాలి, బలగాలను ఉపసంహరించుకోవాలి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే మార్గాన్ని అనుసరించి అనుకూల వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. ఈ మార్గం సానుకూల ఫలితాలను ఇస్తుంది. తుపాకీతో సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కగార్ సైనిక ప్రచారాన్ని ఒక నెల రోజుల పాటు వాయిదా వేయండి. మా విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూల స్పందన కోసం ఆశతో ఎదురు చూస్తామంటూ రూపేష్ నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ అంటూ కూడా ఆ లేఖలో ప్రస్తావించిన పరిస్థితి నేపథ్యంలో ఎటువంటి అడుగులు వేయబోతోంది ఇటు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టులకు సంబంధించి? అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను నిలిపివేసే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అనేక అంశాలు దీని మీద ముడిపడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బలగాలకు సంబంధించి ఇప్పుడు ఒక్కసారిగా మోహరించే అవకాశానికి వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఆపరేషన్ కగార్కి సంబంధించి 2026 కల్లా టార్గెట్ మొత్తం మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మించాలి అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది ఆపరేషన్ కగార్లో భాగంగా. సో ఈ నేపథ్యంలో దాదాపు ఇంకొక ఏడాది మాత్రమే ఉంది. ఇప్పుడు ఆపరేషన్ కగార్ను నెల రోజుల పాటు వాయిదా వేసే అవకాశం కనిపిస్తోందా? అయితే ప్రస్తుతానికైతే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆలోచనలో దానికి కట్టుబడి ఉన్నట్టుగానే చెప్పుకోవచ్చు. ఆపరేషన్ కగార్ పేరిట గత కొద్ది నెలల నుండి మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మించాలన్నటువంటి కాన్సెప్ట్ తోటి కేంద్ర ప్రభుత్వం ఉంది. అదే విధంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు 400 మందికి పైగా ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను ఏరి వేశారన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. దీనిపై ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. కానీ ఇక్కడ మావోయిస్టులను కాదు ఏరి వేసేది అమాయక ఆదివాసీ గిరిజనులు అని చెప్పి ఇక్కడ ప్రజా సంఘాలు మావోయిస్టు సానుభూతి పనులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏది ఏమైనా సరికి ఇక్కడ ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ ఈ రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఒక్కసారి పరిశీలిస్తే మాత్రం మావోయిస్టులు మాత్రం ఈ ఛత్తీస్గఢ్లో ఇక్కడ కర్రెగుట్టల్ని స్థావరాలుగా చేసుకుని తమ కార్యకలాపాలుగా చేస్తున్నారు. అక్కడనే ఇక్కడ దాదాపు చాలా క్రీకారణ్యంగా కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కానీ పోలీసులు కూడా లోపలికి వెళ్ళి చొచ్చుకుని పోయే పరిస్థితి లేదు. దండకారణ్యం ఆ స్పెషల్ జోను ఆ నక్సలైలకు అడ్డగా మారుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ నుండి వారి కార్యకలాపాలు ఉన్నాయి. దాదాపు 30 నుండి 40 ఏళ్ల సంవత్సరాల వయసు వరకు కూడా అక్కడే వెళ్ళినటువంటి వాళ్ళు 40 ఏళ్ల నుంచి కూడా అదే అడవుల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ కర్రెగుట్ట అడవులు ఏదైతే ఉన్నాయో దాదాపు 280 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతం మొత్తం కూడా వీళ్ళ స్వాధీనంలో ఉన్నాయి. అక్కడక్కడ ఆదివాసీ గిరిజనుల గూడాలు కూడా ఉన్నాయి. వీళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు మావోయిస్టులు అంటే తుపాకీతోటి ఏది పరిష్కారం కాదని చెప్పి గత ప్రభుత్వాలు కూడా మావోయిస్టులకు చెప్పి చర్చల వైపు వెళ్ళింది. కానీ వీళ్ళు ఆయుధాలను వీడే ప్రసక్తి లేదన్నటువంటి ఆలోచనలు కూడా గతంలో చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అదే మావోయిస్టులు ఇప్పుడు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, శాంతి చర్చలకు తుపాకీతోటి ఎప్పుడు ఒక సమాజం నిలబడదు అన్నటువంటి మాటలు ఇప్పుడు మళ్ళీ ఒక చర్చల రూపంలో వినిపిస్తున్నాయంటే ఇక్కడ మళ్ళీ దీన్ని పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే గతంలో మావోయిస్టులు తుపాకీతోటే సాధ్యమవుతున్న అనుకున్నటువంటి సామ్రాజ్యం సాధ్యమన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దీన్ని ముళ్ళుతో తీయాలన్నటువంటి ఆలోచనలతోటి కేంద్ర ప్రభుత్వం కూడా మళ్ళీ అదే తుపాకీ బట్టి మావోయిస్టులను ఏరివేసేటువంటి ఆ ప్రణాళికలు కూడా సిద్ధం
వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఇక్కడ మావోయిస్టుల సంఖ్య బలం తగ్గినటువంటి నేపథ్యంలో కేంద్ర బలగాలు కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ ఛత్తీస్గఢ్ అలాగే బీజాపూర్ నుండి అలాగే తెలంగాణ ప్రాంతం ఏటూరు నగరం ఈ ప్రాంతంతో పాటు వెంకటాపురం మండలానికి సంబంధించి కూడా అనేక ప్రాంతాల్లో కూడా 10,000 నుండి 20,000 మంది వరకు కేంద్ర బలగాలు కూడా మోహరించినటువంటి నేపథ్యంలో ఒక ప్రత్యామ్నాయం లేనటువంటి పరిస్థితులు ఇక్కడ మావోయిస్టులకు కనిపిస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇక్కడ మావోయిస్టులు మాత్రం కొంత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద వాళ్ళకు కొంత ఇబ్బందికర వాతావరణం ఎదురవుతుందన్నటువంటి ఆలోచనలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మావోయిస్టులో మళ్ళీ ఒక కొత్త ఆలోచన మొదలైంది. ఇక్కడ ఆపరేషన్ కగార్ను ఒక నెల రోజుల పాటు నిలిపివేయండి, శాంతి చర్చలకు సిద్ధంగా ఉండండి అని చెప్పి కేంద్ర కమిటీ సభ్యులు ఇక్కడ ప్రభుత్వాన్ని కోరినప్పటికీ కూడా ప్రభుత్వం వినిపించుకునేటువంటి పరిస్థితులు లేవు. శాంతి చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ ప్రభుత్వం ఆలోచనలు వేరే రకంగా ఉన్నాయి. అదే తుపాకీతోటి మళ్ళీ మావోయిస్టుల మీద ఎక్కుపెట్టి అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ గత కొద్ది నెలలుగా కానీ మావోయిస్టులు మాత్రం ఇక్కడ తమ విశ్వాసాన్ని నిరూపించుకునే విధంగా పోరాడుతున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే లేఖ సారాంశం అంతా చర్చలకు మేము సానుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రము ఇక్కడ దాన్ని వేరే రకంగా ఆలోచించి ఇక్కడ హింస ద్వారానే ఒక శాంతి నెలకొల్పాలన్నటువంటి ఆలోచన చేస్తుంది. కానీ ఎప్పుడు ఆ హింస ద్వారా శాంతి నెలకొనదన్నటువంటి ఒక హెచ్చరికలు అలాగే విజ్ఞప్తులు కూడా ఈ లేఖ ద్వారా రూపేష్ పేరుతోటి వినిపిస్తున్నటువంటి ఆ పరిస్థితి. ఇప్పటికైనా కేంద్రం సానుకూలంగా స్పందించి ఇక్కడ ఇప్పుడు కేంద్రం ఈ అంశానికి సంబంధించి ఆలోచించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇక్కడ కేంద్ర బలగాలకు సంబంధించి క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే కేంద్ర బలగాలకు సంబంధించి ప్రస్తుతం ఆపరేషన్ కగార్కి సంబంధించి కాస్త కాన్సన్ట్రేషన్ చేస్తున్న పరిస్థితులున్న దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం కగార్ను వాయిదా వేసే అవకాశం ఉంటుందనుకోవచ్చా, లేకపోతే అటువైపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయనుకోవాలా? ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఈ లేఖను ప్రస్తావించారనుకోవాలా? ఎందుకంటే పహల్గామ్ ఘటన తర్వాత ప్రస్తుతం బలగాలనే అటువైపు మోహరిస్తున్న పరిస్థితి, అందరూ కూడా అటు ఎంగేజ్ అవుతున్న సిచ్యువేషన్. మరి ముఖ్యంగా కొన్ని సెంటర్స్ దగ్గర అయితే మాత్రం మరింత కట్టుదిట్టం చేస్తున్న నేపథ్యంలో ఆపరేషన్ కగార్ విషయంలో కేంద్రం ఎలా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? మావోయిస్టులు ఏమనుకుంటున్నారు? అంటే ఎటువంటి ఆలోచనతో ఉన్నారు? అదే పహల్గామ్ సంఘటన తర్వాత మావోయిస్టులకు సంబంధించినటువంటి ఈ కగార్కు సంబంధించినటువంటి దృష్టి అంతా దేశం దృష్టి అంతా ఇక్కడ పహల్గామ్ వైపు వెళ్ళిపోయింది. ఆ నేపథ్యంలో ఇక్కడ ఆపరేషన్ కగార్ను నిలిపివేస్తారంటే నిలిపివేసేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ సైన్యం అంతా అక్కడికి వెళ్తున్నటువంటి ఆలోచనల కంటే భారతదేశం అనేది దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 3వ అతిపెద్ద సైనిక బలగం ఉన్నటువంటి దేశం. అట్లాంటిది ఇక్కడ అదొక పహల్గామ్ సంఘటన అనేది ఒక చిన్న అంశంగానే చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు 2 అంశాలు చర్చకు వస్తున్నాయి. ఒకటేమో పహల్గామ్ సంఘటన, మరొకటి కర్రెగుట్ట అడవి ప్రాంతాలకు సంబంధించి కేంద్ర బలగాలు మోహరించి నక్సలైట్లను పూర్తిగా నిర్మూలించాలన్నటువంటి లక్ష్యంతో ఇక్కడ ఉన్నారు. అంటే దీన్ని ప్యారలల్ గా 2 వైపులు నడుస్తున్నాయి. అంటే ఒకవైపు ఇక్కడ ఒక ఆపరేషన్ నిలిపివేసినప్పటికీ కూడా ఒక బలహీనతగానే కేంద్ర ప్రభుత్వాన్ని భావించాల్సినటువంటి పరిస్థితులు ఎదురయ్యేటంటే అవకాశం ఉంటుంది. అంటే సైనిక చర్య పూర్తి స్థాయిలో లేదన్నటువంటి ఒక ఇండికేషన్స్ కూడా బయటకు వెళ్తాయి, ప్రపంచ దేశాలకు వెళ్తాయి, అలాగే దేశంలో ఉన్నటువంటి అంతర్గత వ్యవస్థ కూడా వెళ్తుంది. కాబట్టి ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో చర్చలకు సంబంధించి అంటే వీళ్ళు వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి కనిపించలేదు. రోజు రోజుకు ఇక్కడ ఆ సైనిక చర్య మాత్రం ముమ్మరంగా జరుగుతుంది. ప్రస్తుతానికి అసలు ఈ రోజుతోటే సైనిక చర్య నిలిపివేయాలన్నటువంటి ఆలోచన. అంటే ఈ ఆపరేషన్ కగార్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను కొంత సమాచారం అందుకున్నటువంటి తర్వాత ఆపరేషన్ కగార్ను అలాగే ఈ రోజు ఎక్కడైతే కర్రెగుట్ట అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి మోహరించినటువంటి బలగాలకు సంబంధించి ఈ రోజు వరకే వాళ్ళు ఒక ప్రణాళికతో ఉన్నట్టుగా తెలిసింది. కానీ ఎప్పుడైతే ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాని నేపథ్యంలో దాన్ని మరొక 3 రోజుల వరకు ఇక్కడ సైనిక బలగాలు సిద్ధమయ్యాయి అన్నటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందన్నటువంటి పరిస్థితి ఆలోచనకే అంతుబట్టడం లేదు. ఎందుకంటే హెలికాప్టర్లు వస్తున్నాయి, మోహరిస్తున్నాయి, వారికి సంబంధించినటువంటి సామాగ్రిని అంతా హెలికాప్టర్లో ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాం. ప్రస్తుతానికి మనము వెంకటాపురం మండలానికి సంబంధించి ఏదైతే హెలికాప్టర్ల స్థావరాలు ఉన్నాయో అక్కడే ఉన్నాం మనం ఇప్పుడు. అంటే ఇవన్నీ చూస్తుంటే అంటే మనకు కావాల్సినటువంటి విషయాలు పూర్తిగా అర్థమవుతున్నది ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ కర్రెగుట్ట అడవి ప్రాంతానికి సంబంధించి పూర్తి అంశాలు తెరపైకి ఒక క్లారిటీ వచ్చేంత వరకు ఈ ఉపసంహరించేటువంటి పరిస్థితి మరో 10 రోజులు కూడా కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఆపరేషన్ కగార్ను ఈ మావోయిస్టులు చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ప్రకారం ఇదైతే నిలిపివేసేటువంటి
పరిస్థితులు అయితే కనిపించడం లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం ఏదైతే గతంలో చెప్పిందో మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తామన్నటువంటి సూచనలకు అనుగుణంగానే అడుగులు పడుతున్నట్టు కనిపిస్తుంది. రోజు రోజు ఇక్కడ బలగాలు అయితే ఎక్కువగానే మోహరిస్తున్నాయి తప్ప తగ్గే పరిస్థితి లేవు. ఈ రోజు కూడా బీజాపూర్ అంటే ఛత్తీస్గఢ్ హోంమంత్రి కూడా బీజాపూర్కి వెళ్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. హుటాహుటిన అక్కడికి వెళ్ళడానికి కారణాలు ఏంటన్నటువంటి ఆలోచనలు కూడా వస్తున్నాయి. అంటే ఇప్పటికీ ఆపరేషన్ కగార్లో భాగంగా ఆపరేషన్ కర్రెగుట్టలో భాగంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా లేదా, ఎందుకంటే హోమ్ మినిస్టర్ అక్కడికి వెళ్తున్నారంటే ఆలోచనలు తెలుస్తున్నాయి. ఇక్కడ పరిస్థితులు మాత్రం ఇక్కడ ఎక్కువ కాలం కొనసాగితే సైనికులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సైనికులు కూడా నిన్న 15 మంది సైనికులు కూడా అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ పూర్తి స్థాయి వాతావరణం కూడా చాలా ఎండలు ఎక్కువగా ఉండడంతో బాడీ డిహైడ్రేషన్ అయిపోయి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. హెలికాప్టర్లో తీసుకొచ్చి ఇక్కడ వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించి మళ్ళీ కోలుకున్న తర్వాత మళ్ళీ సైనిక చర్యలకు ఉపక్రమించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ రోజు కూడా 30 మందికి పైగా కూడా మళ్ళీ అస్వస్థతకు గురయ్యారన్నటువంటి వార్తలు కూడా ఇక్కడ సంచలనం సృష్టిస్తున్నాయి, కలకలం రేపుతున్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటా అంటే ఇక్కడ మావోయిస్టులకు సంబంధించి ఆ ఏరువేత కార్యక్రమం ఏదైతే ఉందో అది కొంత నిలిపివేసే అటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాతావరణం కూడా ఇటు మావోయిస్టులతో పాటు వీరికి కూడా అనుకూలిస్తుందా లేదా అన్నది కూడా ఇక ప్రశ్నార్థకంగా మారింది. ఎండలు విపరీతంగా కొడుతున్నటువంటి నేపథ్యంలో సైనికులే అంటే వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, ఒక శరీర దారిద్ర్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళే ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటున్నారంటే ఎట్లా ఉందో ఒక ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు ప్రభుత్వం మాత్రం ఇది వెనక్కి తీసుకుంటుందా లేదా అన్నటువంటి సూచనలు మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ఇన్నిసార్లు విజ్ఞప్తులు, రిక్వెస్ట్లు, లెటర్లు అలాగే సమాచారం కూడా కేంద్ర ప్రభుత్వానికి అందించినా కానీ ప్రభుత్వం నుంచి ఒక్కటి కూడా సానుకూల స్పందన రాకపోవడంలోనే అర్థం చేసుకోవాల్సింది. ఏదేమైనప్పటికీ కూడా ఆపరేషన్ కగార్ను విజయవంతం చేస్తాము, 2026 మార్చి కల్లా తమ అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చే క్రమం దిశగానే వీళ్ళ అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ప్రజా సంఘాలతో పాటు ఆదివాసీ సంఘాలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి ఇక్కడ ప్రభుత్వం మరోసారి పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఉంటున్నటువంటి బిడ్డలే కాబట్టి ప్రభుత్వం ఆలోచించి సానుకూలంగా స్పందించాల్సినటువంటి విషయాన్ని కూడా పలు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి సచిన్. రైట్ వెంకటరత్నం, మొత్తంగా అయితే మాత్రం ఇటు మావోయిస్టు పార్టీ లేఖను విడుదల చేసింది. ఆ లేఖకు సంబంధించిన ఆ లేఖకు సంబంధించిన కాపీని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. సంచలన లేఖ విడుదల చేసింది సిపిఐ మావోయిస్టు పార్టీ. నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరుతో లేఖ విడుదల చేసింది. శాంతి చర్చలకు ముందుకు రావాలంటూ లేఖ సారాంశం. బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతోంది ఆ ఉద్రిక్త వాతావరణం. ఈ నేపథ్యంలోని సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలంటూ లేఖలో డిమాండ్ చేసింది మావోయిస్టు పార్టీ. శాంతి చర్చలకు సిపిఐ మావోయిస్టు పార్టీ ఎప్పుడు సిద్ధమే అంటూ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ ఉద్దేశం వేరేలా కనిపిస్తోంది, హింస ద్వారా సమస్యలని పరిష్కరించాలని ప్రభుత్వం చూస్తోందంటూ కూడా ఆ లేఖలో ప్రస్తావించిన పరిస్థితి. ఇక ఆపరేషన్ కగార్ను 4 రోజుల పాటు వాయిదా వేయాలంటూ ఆ లేఖలో ప్రస్తావించింది మావోయిస్టు పార్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.